విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది సార్ మాట్లాడుతున్నప్పుడు విన్నారు, కానీ చాలా మంది వినలేదు. చాలా మంది ఇది ఎందుకోసం ఉన్నదో తెలియదు, ఇది ఇక్కడ ఎందుకు కూర్చున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, మాట్లాడుతున్నది అర్థం కూడా చేసుకోవట్లేదు, మాట్లాడుతున్నది నా కోసం కాదనుకునే వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతుంది ఏంటో కూడా తెలియదు. మీలాగే 1938 సంవత్సరంలో అంబేద్కర్ గారు పీడించబడుతున్నటువంటి వ్యక్తుల గురించి పోరాడుతున్నారు. ఆయనను మినిమం కూడా అర్థం చేసుకోలేదు. ఆయన చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కాదు, ఆయన ఏం ఆలోచిస్తున్నాడో వాళ్ళకి అర్థం కాదు, ఆయన ఏం కోరుకుంటున్నాడో వాళ్ళకి అర్థం కాదు. అయితే ఆ కాలంలో అర్థం కాలేదంటే పర్లేదు, కానీ ఈ కాలంలో కూడా అది అర్థం కావట్లేదంటే చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి రోజుకు 21 గంటలు చదివి ప్రతిదీ మన గురించి సాక్రిఫైస్ చేసి వీళ్ళ తరగతులు మొత్తం మార్చాలి, వీళ్ళు ఏమి కావాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారని మన గురించి తన గురించి ఈ కొన్ని కోట్ల మంది గురించి తను రాసి మనకు ఒక మార్గదర్శనం చేసి మనల్ని చదువుకోవడానికి, మనము ఈ సమాజంలో గౌరవంగా బ్రతకడానికి, ఈ సమాజంలో డబ్బులు సంపాదించుకోవడానికి, ఈ సమాజంలో ఇల్లు కొనుక్కోవడానికి, ఈ సమాజంలో ఈ బట్టలు కూడా వేసుకోవడానికి ఆయనే కారణం. అయితే ఆయనని ఈ రోజు కూడా మనం అర్థం చేసుకుంటలేము. సరే, చదువు లేని వాళ్ళకి ఆయన అర్థం కావట్లేదంటే కొంతవరకు మనం ఓకే అర్థం చేసాం, కానీ చదువుకున్నటువంటి పిల్లలు ఇప్పుడు కూడా ఆయన గురించి తెలుసుకోండి. తను ఇప్పుడు ఏదైతే మనము ఒక ఉన్నతమైనటువంటి చదువులు అనుకుంటామో, ఈ రోజు కాదు ఆయన చదివింది. స్వతంత్రం రాకముందుకే ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ. ఈ రోజు దాంట్లో ఎవరు చదువుతున్నారంటే ఒక అంబానీ కొడుకు, ఒక అదానీ కొడుకు. అంబానీ కొడుకు అంటే కొన్ని కోట్ల రూపాయలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ చదువుతున్నారు. ఆయన ఆ కాలంలోనే రాశారు. అయితే ఒకరోజు ఒక పుస్తకం రాశారు. ఆయన రాసి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక బ్రాహ్మణ్ అడిగాడు, అయ్యా నేను 2 నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడదాం అనుకున్నాను. సరేనండి అని అంబేద్కర్ గారికి అవకాశం. మీరు రాసినటువంటి ఇంగ్లీష్ 10వ తరగతి పాస్ అయినటువంటి నాకే అర్థం కావట్లేదు. అక్కడెక్కడో కూర్చొని ఒక చుట్ట తాగుటోళ్ళకి, ఇది సారా తాగి పండుకుంటోళ్ళకి, బట్టలు లేనట్లకి, అన్నం లేనోడికి, అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి పశువులు తినే వాళ్ళకి ఏమర్థమవుతుంది అని ఆయన అడిగారు. సో చూడండి, ఆ రోజు ప్రజలు అక్కడ కూర్చొని ఆయనను అర్థం చేసుకోలేదంటే పర్లేదు, కానీ ఈ రోజు కూడా ఎంతో కొంత చదువుకొని ఆయన అర్థం చేసుకోలేదంటే అది మన యొక్క ప్రాబ్లం. ఇంకా ఈ గ్లోబలైజేషన్ ఎరా అంటే ఇప్పుడు కంప్యూటర్ యుగము, ఓకే, చాలా చాలా మారుతుంది ప్రపంచము. చదువుకున్న వాళ్ళందరికీ జాబులు ఉన్నాయి, కానీ మన పిల్లలు జాబులు చేసుకోలేకపోతున్నారు, చదువుకోలేకపోతున్నారు. ఇంకా ఒక ఆటో డ్రైవర్ గా, ఒక లారీ డ్రైవర్ గా, ఒక కారు డ్రైవర్ గా, ఒక కూలి పని వాడిగానే ఉంటున్నారు. ఈ రాజ్యాంగం మనకిచ్చి చాలా సంవత్సరాలు అయింది, అయినా మన పిల్లలు ఉన్నతమైన చదువు వెళ్ళట్లేదు. సార్ ఇందాక చెప్పారు, పెద్ద చదువులు చదువుకోండి అన్నారు కదా. నేను కూడా ఇలాంటి ఒక ప్రాంతంలో పుట్టిన, మాకు ఇల్లు కూడా లేదు. కేవలం ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల నేను ఒక 5 పీజీలు చదువుకున్నాను. 5 పీజీలు, ఒక ఎంఫిల్, ఒక పిహెచ్డి ఈ రోజు కూడా నేను చదువుకుంటున్నాను. ఎక్కడ చదువుకున్నాను అంటే ఈ ప్రపంచంలో, ఈ ఆసియా ఖండంలో ఉన్నతమైన వర్గాల పిల్లలు ఎక్కడ చదువుకుంటారో అక్కడ నాకు 6 లక్షలకి ఫీజు కట్టాల్సి ఉంటే నేను ఓన్లీ నెలకు, సంవత్సరానికి 15,000 ఫీజు కట్టాను. 6 లక్షల రూపాయల ఫీజు ఈ ఎవరైతే వేరే వాళ్ళు కట్టాల్సిన దాన్ని కేవలం 15,000కి నాకు ఫుడ్ ఫ్రీ, నాకు బెడ్ ఫ్రీ, నాకు లైబ్రరీ ఫీ, నాకు చదువుకున్నందుకు నాకు డబ్బులు కూడా ఇంకెక్కువగా డబ్బులు వచ్చాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే పెద్ద ఆలోచనలు లేవు,
పెద్ద గొప్ప కళలు కనట్లేదు, ఎక్కడో ఉండాలి అని లేదు. ఈరోజు కొన్ని వర్గాల ప్రజలే అమెరికాకి వెళ్ళారు, కొన్ని వర్గాల ప్రజలే హైదరాబాద్ వెళ్తున్నారు, కొన్ని వర్గాల ప్రజలే బెంగళూరు వెళ్తున్నారు, కొన్ని వర్గాల ప్రజలే ఈ రాజ్యంలో ఉన్నటువంటి సంపదను మొత్తం వాళ్ళ కాలు కింద పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే అంబేద్కర్ గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ చుట్ట తాగిన వ్యక్తి, ఎక్కడైతే అంబేద్కర్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ సార తాగే వ్యక్తి, ఎక్కడైతే ఆ చచ్చిపోయిన గొడ్డును తిన్న వ్యక్తి, లేకుంటే ఆ మురుగు కూపలు ఉన్న వ్యక్తి, ఈ రోజు కూడా ఎస్సీలలో 67% మంది ఇంకా పాకి పని చేస్తున్నారు. టాయిలెట్లు కడుగుతున్నారు, చెత్త ఏరుతున్నాడు, ఈ ఏలూరు ప్రాంతంలో రోడ్లు చూస్తున్నారు. వారి పిల్లలు బాగా చదివించాలని ఆలోచిస్తున్నారు, కానీ వారి పిల్లలు చదవట్లేదు. ఎందుకంటే వాళ్ళు అంబేద్కర్ గురించి తెలియలేదు. ఎందుకు అంబేద్కర్ గురించి తెలుసుకోవాలంటే, వాళ్ళ జీవితంలో ఏది చదువుకోవడానికి ప్రాతిపదిక ఉందో, ఏది వారి జీవితంలో ఒక ప్రామాణికమైందో అదేని తెలుసుకోలేకుండా ఏదో ఒక నకిలీ చదువు చదువుతున్నారు. ఆ నకిలీ చదువు వారు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరానటువంటి సర్టిఫికెట్ తప్ప ఈ సమాజాన్ని ఎదిరించి ప్రశ్నించే జ్ఞానాన్ని ఇవ్వట్లేదు. 1970-80 ప్రాంతంలో మాల మాదిగలకు చాలా తెలివి ఉంది. 1970-80లో మాల మాదిగలకు చాలా తెలివి ఉంది. ఆ రోజుల్లో చదువుకుంటున్నారు, బట్టలు మారుతున్నాయి, వాళ్ళు వైట్ అంగిలు వేసుకుంటున్నారు, క్రైస్తవతలోకి వెళ్ళిళ్ళు, వాళ్ళు జ్ఞానంతో ఉన్నారు, వాళ్ళకి జాబులు వస్తున్నాయి, వాళ్ళు ఇంజనీర్లు అవుతున్నారు, ఎంఆర్లు అవుతున్నారు. ఆ కాలంలో ఒక మారణకాండ జరిగింది. ఓన్లీ కేవలం బట్టలు వేసుకున్నారని, ఓన్లీ కేవలం ఆత్మ గౌరవంతో మాట్లాడుతున్నారని చంపేశారు. ఈ రోజు కూడా ఆ మరణాలు జరుగుతూ ఉన్నాయి, కానీ మరణం స్థితి కనబడుతుంది, కానీ మనకు తెలియనటువంటి మరణం అంటే మన పిల్లల్ని చదువుకోకుండా, మన పిల్లలు కొద్ది చదువు చదివితే వాళ్ళని అవహేళన చేస్తున్నారు. మన పిల్లలు ఒక మంచి బట్టలు వేసుకుంటే, ఓ తినడానికే తిండి లేదు, దీనికి చాలా ఎక్కువ వేస్తుంది, ఈ అమ్మాయి ఎక్కువ వేస్తుంది, అబ్బాయి ఎక్కువ వేస్తున్నాడు, మనల్ని ఎన్నో విధాలుగా మనల్ని ఇంకా సప్రెస్ అంటే మనల్ని నొక్కి ఉంచుతున్నారు, మనల్ని తొక్కి ఉంచుతున్నారు. అయితే అంబేద్కర్ తెలుసుకుంటే మనము క్వశ్చన్ చేస్తాం, అంబేద్కర్ తెలిస్తే మనం ప్రశ్నిస్తాం, అంబేద్కర్ తెలిస్తే మనము గుండె నిండే ధైర్యంగా ఉండవు. ఆ ధైర్యంతో మనము ప్రశ్నిస్తాం. ప్రశ్న నుంచే ఒక రెవల్యూషన్, ఒక విప్లవం వస్తుంది. ఆ విప్లవం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అయితే ఇంకా అక్కడే సార తాగుతావా, ఇంకా అక్కడే కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని తింటావా, ఇంకా అక్కడే చుట్ట తాగుతుంటావా, ఇంకా అక్కడే ఉంటే మనం ఏం మారం. మన పిల్లలు మారాలనుకుంటున్నాం. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు, కేవలం పిల్లలకి ఒక 10 రూపాయలు ఇవ్వలేని తల్లిదండ్రులు చూసాను నేను. 10 రూపాయలు, వాడు తాగడానికి డబ్బులు ఉంటాయి, వాడు తిరగడానికి డబ్బులు ఉంటాయి, వాడు జలసాలు చేయడానికి డబ్బులు ఉంటాయి, వాళ్ళ పిల్లలకి ఒక పెన్ను కొనే వాళ్ళు నాకు తెలుసు అండి. ఒక పిల్లలకి పెన్ను కొనేది, వాడు తాగుతాడు, వాడికి సెకండ్ సెటప్ ఉంటుంది, వాడు థర్డ్ సెటప్ ఉంటుంది, కానీ పిల్లల గురించి వాడు పట్టించుకోడు. అది అంబేద్కర్ కోరుకోలే. అంబేద్కర్ చాలా దుఃఖపడిన మరణాల గురించి, ఒక వర్గం రిజర్వేషన్, ఒక వర్గం జాబ్ వచ్చింది, వాళ్ళ ఇంజనీర్ల ఇల్లు, వాళ్ళ ఎంఆర్ఓల ఇల్లు, వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన తర్వాత ఒక రోజు వాళ్ళందరినీ పిలిచిండు. అంబేద్కర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏంటి తెలుసా, అయ్యా మిమ్మల్ని నేను దొరలాగా చూడాలనుకున్నా, అయ్యా మీరు వైట్ డ్రెస్ వేసుకొని ఒక పెన్ను పెట్టుకొని అక్కడ చైర్లో కూర్చొని ఒక అధికారాన్ని మీరు నిర్వర్తించాలనుకున్నా, కానీ మీరు ఇంకా బానిసల్లాగానే బతుకుతున్నారు. ఈ రోజు కూడా మనం బానిసల్లాగానే ఉన్నాం. ఈ రోజు మనకు పవర్ ఉన్నదా? మనం ఉన్నదనుకోవడం మన మూర్ఖత్వం. మనము కేవలము బ్రతుకుతున్నాం, అది చచ్చి బ్రతుకుతున్నాం. మనకు అధికారం లేదు, మనకి ఆస్తి లేదు, మనకి పరువు లేదు, మనకి ఏది లేదు. ఇంకా దానికి తోడు మనకి ఒక ఎస్సీ, మాదిగా, బాల అని ఒక ట్యాగ్ ఉంది. అది ఇంకా నిన్ను నిర్వీర్యం చేస్తుంది. అందుకే చాలా మందికి నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఎన్నిసార్లు ఎన్నో రకాలుగా చెప్పడానికి ట్రై చేస్తే మనల్ని అర్థం చేసుకోలేరు. నేను ఇక్కడ మీ అందరినీ నేను బ్లేమ్ చేయడం నాకు ఉద్దేశం కాదు, కానీ యవ్వనస్తులైన పిల్లలు ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారు, అంబేద్కర్ చదవడం స్టార్ట్ చేయండి. అంబేద్కర్ని చదవడం స్టార్ట్ చేస్తే
మీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో మీరు ఈ లోకాన్ని జయించగలుగుతారు. ఈ లోకంలో ప్రతి జాబ్ను సంపాదించగలుగుతారు. కొంతమందికి 2 లక్షల శాలరీ, కొంతమందికి 3 లక్షల శాలరీ. అదే ఇంజనీరింగ్ మన పిల్లలు కూడా చదువుతారు, ఏం రాదు. అదే ఒక అమ్మల పిల్లలు, ఒక అమ్మల పిల్లలు, వాళ్ళకి జాబులు వస్తాయి. మరి మనకి ఎందుకు వస్తుంది? ఈ క్వశ్చన్ నాకు వచ్చింది కాబట్టి నేను బాగా చదువుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఒక రోజు నేను కూలి పని చేస్తున్నా, గోల్డ్ మెడల్ వచ్చిన రోజు నాకు డబ్బులు లేక కూలి పనికి వెళ్ళినా. నాకు గోల్డ్ మెడల్, నాకే తెలియదు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. పేపర్లో అరే వీడు ఆ మాలని కొడుకు కాదు, అదే స్వరం నాకు వినబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఏం ట్రై చేస్తున్నా చెప్పడానికంటే, మనము ఉన్నతమైన లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. ఉన్నతమైన లక్ష్యాలను నెరవేర్చడానికి కష్టపడాలి. ఉన్నతమైన లక్ష్యాలను మనం సాధించాలి. అయితే మనలాగా ఇంకెవరో ఉన్నారో వారందరూ మనం తీసుకెళ్ళాలి. సో మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడే ఆగిపోయినాం. మనము చదవము, ఒక బుక్ తెలియదు, ఒక పెన్ను తెలియదు, ఒక అర్ధ గంట చదవలేరు. కావాలంటే అలాంటి డీజేలు పెట్టి గంట సేపు ఎగురుతారు, 2 గంటలు ఎగురుతారు, 3 గంటలు ఎగురుతారు. ఆ బండ్లు తీసుకెళ్లి ఎక్కడెక్కడో వెళ్ళిపోతా అంటారు. అక్కడ యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. ఎందుకంటే అదే వ్యక్తి ఒక గంట సేపు ఈ లైబ్రరీలో కూర్చొని చదవంటే చదవలేరు. అంబేద్కర్ కోరుకుంది మనం చదువుకోవాలని. అంబేద్కర్ మనల్ని లిబరేట్ అంటే మనం స్వతంత్రంగా బతకాలి, గౌరవంగా బతకాలి. మనల్ని వాడు మానవడం చూసి మనం ఫీల్ కావద్దు. మనకు జ్ఞానంతో అన్నీ విజయాలు. లాస్ట్ విషయం చెప్తా. అంబేద్కర్ కి గాంధీకి ఎప్పటికీ ఒక యుద్ధం జరిగింది, కొన్ని సంవత్సరాలు జరిగింది. అయితే గాంధీకి అంబేద్కర్ ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, గాంధీ ఎప్పుడూ మనల్ని ఎక్కడ వీళ్ళని దిగజార్చాలి, ఎక్కడ వీళ్ళకి అన్యాయం చేయాలనే నిబంధనలు, నియమాలు ఎప్పటికీ ఆలోచిస్తూ ఉండేవాడు. అయితే అంబేద్కర్ దాన్ని ముందుగానే పసిగట్టి దానికి సంబంధించిన సొల్యూషన్స్ అన్ని ముందే రాసుకుంటాడు. ఆయన ముందే ఉండి దాన్ని కౌంటర్ చేసి మనకి దాని నుంచి రాకుండా, దాని దగ్గరికి వెళ్ళి మనకి అది అన్యాయం కాకుండా కాపాడతాడు. అయితే మనకి ఇంకెన్నో హక్కులు వచ్చేది, మనకి ఇంకెన్నో ప్రయోజనాలు చేకూరది. చాలా మంది అంబేద్కర్ ని ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా దిగజార్చడానికి ఆయన ఓడించారండి. ఆయన ఓడించి ఆయన్ని ఈ లోకం ఏ విధంగా ఆయనని బీట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆయన వాళ్ళందరినీ తిప్పికొట్టి ఈ ప్రపంచంలో పెద్ద రాజ్యాంగాన్ని, అతి పెద్ద రాజ్యాంగాన్ని మన కోసం ఇచ్చారు. సో ఆ రాజ్యాంగం మనం చదవాలని, అలాగే ఈ ప్రతి హక్కుని మనం ఉపయోగించుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, మనము ఇంకా ఈ పీడితంగా ఇంకా ఒక దిగజారిన స్థితిలో మనం ఉండద్దని ఆయన మనం కోరుకున్నాడు. అయితే మనమే దానికి కారణము. మనం ఏ విధంగా పైకి వెళ్ళాలో మన చేతిలో ఉన్నది. మన పిల్లల్ని బాగా చదివిపిస్తేనే, వాళ్ళు బాగా చదువుకుంటేనే, గొప్ప ఆలోచనలు వాళ్ళు కలిగి వాళ్ళు క్రాక్ చేసి వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్ళినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. అది ఈ చదువు లేకుండా, జ్ఞానం లేకుండా, గొప్ప ఆలోచన లేకుండా, కష్టం లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. ఇదే చదువుల గ్రామంలో ఇక్కడే ఆ ఏలూరులోనో పని చేసుకుంటారు, అంత అక్కడే ఆగిపోతారు. నేనేం ట్రై చేసిన ఇంతసేపు చెప్పడానికంటే, అక్కడ కూర్చున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, తెలివి లేని వాళ్ళు వినకపోతే పర్లేదు. కానీ ఇందాక సార్ చెప్పిన విషయమైనా నేను చెప్పిన విషయమైనా ఒకటే, వాళ్ళు ఉన్నతంగా సాధించాలి. ఏదైనా అంటే ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉండాలి. చిన్న లోకం ఉన్నటువంటి వైపు వాళ్ళు చూడద్దు. పెద్ద గోల్ అంబేద్కర్ లాగా పెద్ద గోల్. అంబేద్కర్ కి ఒక రోజు లెటర్ రాశాడు వాళ్ళ భార్యకి, అమ్మ నాకు ఒక పూట అన్నం తినడానికి కూడా అన్నం లేదు, ఒక పూట అన్నం తినడానికి అక్కడ అన్నం లేదు. అక్కడ కొడుకు చావు బతుకులు ఉన్నాడు. నీ దగ్గర ఏమైనా పైసలు ఉంటే నాకు పంపి, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే నాకు పంపి. నేను ఒక్క పూట కూడా ఇక్కడ తినలేని పరిస్థితిలో ఉన్నా. ఏ భార్య ఏం చేస్తుంది? నన్ను చేసుకొని ఇంత కష్టపెడుతున్నావు నువ్వు అని చెప్పి ఆయనను విమర్శించి, లేకుంటే ఆయన్ని తిట్టి ఎక్కడో ఉండాల్సిన ఆవిడ ఏం చేసింది తెలుసా? ఆ కొడుకు చనిపోయిండు, ఆమె డబ్బులు భర్తగా పంపించింది. ఒకే పూట ఒక 2 ముక్క తిని 18 నుంచి 20 గంటలు అదే లైబ్రరీలో చదువుకుంటాడు. మన పిల్లలు ఎన్ని గంటలు చదువుతారు ఎప్పుడైనా గమనిస్తారా? ఎందుకు చదువుతారో గమనిస్తారా? ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్న ఎన్ని పట్టించుకుంటున్నాం. మనం ఏం కావాలో అది పట్టించుకుంటాం. అంబేద్కర్ ఏం కావాలో అదే పట్టించుకుంటాడు. ఆయన మనందరి కోసం కష్టపడ్డాడు.
మనం మన ఇంటి కోసం కూడా కష్టపడతాం, మన పిల్లల కోసం కూడా కష్టపడతాం. నీ ఎంజాయ్మెంట్ నీదే, భార్య ఎంజాయ్మెంట్ భార్యదే, కొడుకు ఎంజాయ్మెంట్ కొడుకుదే, బిడ్డ ఎంజాయ్మెంట్ బిడ్డదే. నా మాటలు మీకు కొత్తగా ఉండొచ్చు, నేను ఈ ప్రాంతం కాదు కాబట్టి. కానీ నేనేం ట్రై చేస్తున్నా చెప్పడానికంటే అలాంటి ఎన్నో సాక్రిఫైసెస్ వల్ల మనకందరికీ ఈ యొక్క గొప్ప లైఫ్ వచ్చింది. ఈ గొప్ప లైఫ్ ని మనము ఎంత చీప్గా తీసేస్తామంటే, చిన్న తాగుడు కోసం, చిన్న వ్యభిచారం కోసం, చిన్న దానికోసం గొప్ప వెళ్ళైతే పిల్లలు చదువు పట్టించుకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావో వాడు అన్ని సంవత్సరాలు అదే బానిసత్వం వల్ల కష్టపడడానికి నేనే కారణం. వాళ్ళు దాని నుంచి బయటకు పడాలంటే దానిలో గొప్ప ఆలోచన కలిగి ఉండాలి, గొప్ప స్థితికి వల్ల వెళ్ళాలి. ఒక్క అవకాశం నాకు కలిగింది. మేము ముగ్గురు ముగ్గురం కూడా పీజీలు చదువుకున్నాం. మా అమ్మ మా నాన్న ఇద్దరు కూలి పని చేసుకుంటున్నారు. కానీ మా నాన్న 10th క్లాస్ వరకు చదువుకున్నాడు కాబట్టి మా వీళ్ళ ముగ్గురు పిల్లల్ని ఖచ్చితంగా చదువుకోవాలని నిర్ణయం పెట్టిండు. మా పిల్లల్ని ముగ్గురిని బాగా చదివిస్తానని నిర్ణయం పెట్టిండు. మా నాన్న ఒకే పూట అన్నం తింటాడు, మా అమ్మ ఒకే పూట అన్నం తినేది మా కోసం. కానీ మమ్మల్ని ఫీజులు కట్టి మంచి స్కూల్ చదివించింది. ఈరోజు ముగ్గురం కూడా 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ శాలరీ సంపాదిస్తాం. సో వాళ్ళు ఒక సాక్రిఫైస్ చేశారు, వాళ్ళు ఒక నిబంధన తీసుకున్నారు. నా ముగ్గురు పిల్లల్ని నేను బాగా చదివించాలని. వాళ్ళు ఒక పూట తిన్న రోజులు నాకు గుర్తున్నాయి, ఒక పూట నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని తిన్న రోజులు నాకు గుర్తున్నాయి, ఒక పూట పచ్చడి వేసుకొని తిన్న రోజులు నాకు గుర్తున్నాయి. మాకు కూడా అదే పెట్టారు. కానీ మేము కూడా ఒకటే అనుకున్నాం, గొప్ప చదువుకోవాలి, గొప్ప స్థానాన్ని సాధించాలి, గొప్ప స్థితికి వెళ్ళాలి, ఇప్పుడు కూడా గొప్ప స్థితికి వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నా. సో నేను ఎందుకు ఇంత ప్రాధాన్యపడి మీకు చెప్తున్నా అంటే, ఇలా 100 మంది నాలాగే చెప్పిళ్ళు, సార్లాగా చెప్పిళ్ళు, మీరైతే మారట్లేదు. మీరు ఎందుకు మారట్లేదు అంటే మీరు మారు మనసు లేని వాళ్ళు. ఈరోజు మీ పిల్లల గురించి అని మారండి, ఈరోజు మీ పాప కోసం మారండి. వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని గొప్ప స్థితిగా తీసుకెళ్తారు. నేను చాలా మందికి మన పిల్లలకు చెప్తా ఉంటా, నువ్వు కార్లో తిరగాలి, నువ్వు ఏరోప్లేన్ ఎక్కాలి, నువ్వు వేరే దేశం పోవాలి అంటే ఏం చేయాలి? బాగా చదవాలి. నేను ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకుని చదువుకున్న రోజుల్లో నేను ఆ ఫ్లైట్ ఎక్కాలి, నేను వేరే దేశం వెళ్ళాలి, నేను ఈ PhD చదువుకోవాలి, నేను ఇంటి గంటలు ప్రతి దాన్ని నేను సాధించిన. ఎప్పుడు మనం అనుకుంటామో, ఎప్పుడు కష్టపడతామో మనం దాన్ని సాధిస్తాం ఖచ్చితంగా. ఈ దేశం మొత్తంలో ఒకే 6 సీట్లు ఉంటాయి ఆ యూనివర్సిటీలో PhDకి, 6 సీట్లు దేశం మొత్తంలో. కేవలం రిజర్వేషన్ వల్ల నాకు వచ్చింది, కేవలం రిజర్వేషన్ వల్ల 6 సీట్లే ఉంటాయి. అది ఆసియా ఖండంలోనే ఒక్క యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై అని. అక్కడ మన భాష ఉండదు, మన తెలుగు ఎవరు ఉండడు, అక్కడ ఓన్లీ రిజర్వేషన్. నాకు ఏది కాదు, ఒక రిజర్వేషన్ వల్ల ఫ్రీ, మొత్తం ఫ్రీ. అక్కడ గొప్ప స్నేహితులు కలిసిండు. మీకు విషయం తెలుసా? అంబేద్కర్ గురించి ఎవరు చదువుతున్నారు తెలుసా? బ్రాహ్మణ్స్ చదువుతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు చదువుతున్నారు, జాట్లు చదువుతున్నారు. మహార్లు అంటే ఇక్కడ మాలలు, అక్కడ మహార్ అంటారు. అంబేద్కర్ కాస్ట్ మహార్. వాళ్ళు చదువుతున్నారు అంబేద్కర్ ని. ఈ లోకంలో ఉన్న గొప్ప కలెక్టర్ల పిల్లలు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల పిల్లలు. నేను క్లాసులు చెప్పేవాడిని, నేను క్లాస్ చెప్తే 5 కలెక్టర్ల పిల్లలు ఉన్నారు, 5 కలెక్టర్ల పిల్లలు ఉన్నారు. దాంట్లో పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు. సోషల్ సైన్సెస్ చదువుతారు, ఇలా పొలిటికల్ సైన్స్ చదువుతారు, హిస్టరీ చదువుతారు. ఎక్కడ చదువుతారు తెలుసా? పెద్ద యూనివర్సిటీ చదువుతారు. వాళ్ళకి ఎంత పేమెంట్ ఉంటుంది తెలుసా? బయటకు వచ్చి 2 లక్షల శాలరీ ఉంటుంది. అదే మన పిల్లలకి ఎంత ఉన్నది? మన పిల్లలకి ఎక్కడ ఉంటున్నది? మన పిల్లలు ఏం చేస్తారు తెలుసా? అక్కడ కూడా రిజర్వేషన్ ప్రతిఫలం అక్కడ వచ్చిన తర్వాత తాగి పడుకుంటారు, అమ్మాయిలు వేసుకొని తిరిగేటోళ్ళు. వాళ్ళ జీవితాలు అక్కడే అయిపోయినాయి. అదే శ్రద్ధ కలిగి ఏ బ్రాహ్మణ పౌరుడో, ఏ జాట్ల పౌరుడో, ఎవరు ఉన్నత వర్గాల పిల్లలు అయితే అంబేద్కర్ చదివి పొలిటికల్ సైన్స్ చదివిలో వాళ్ళకి 2 లక్షల శాలరీ. చూసారా? ఎక్కడైనా మనం సేమే ఉన్నాం. ఎప్పుడు ఇది బ్రేక్ అవుతుంది అంటే గొప్ప ఆలోచనలు కలుగున్నప్పుడే, నువ్వు గొప్ప దానికోసం కష్టపడే. ఏమైంది? 21 సంవత్సరాలు వచ్చింది, డిగ్రీ అయిపోయింది, పెళ్లి చేసేద్దాం పట్టు అయిపోయింది, అంతే. ఇంకా పెళ్ళయింది, పిల్లలు కంటది, అక్కడే జీవితం. ఇంకా వాడు తాగేస్తాడు, ఇది కొడతాడు, అయిపోయింది అక్కడే. ఈ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పేదరికం, తాగచ్చుడు, రోజులుల్లి. నా చిన్నప్పుడు రోజులుల్లి, వాడ మొత్తం లొల్లి. ఒకడు వాడు కొట్టుకుంటాడు, వీడు కొట్టుకుంటాడు, వీడు లారీ క్లీనరు, వీడు బస్ డ్రైవరు, రోజులుల్లి. ఇప్పుడు అదే ఉన్నది. ఇప్పుడు మా
బాబాయిలు ఆటో డ్రైవర్లు, ఇప్పుడు మా బాబాయిలు లారీ డ్రైవర్లే. ఇప్పుడు కదే వ్యభిచారం, ఇప్పుడు కదే. ఎప్పుడు మారుతారా మీరంటే మా మానవుల మీద రెస్టారెంట్ పెడతారు. ఓ వీడు తాగడే, వీడు పెద్ద అది, వీడు ఓ చర్చికి పోతాడు, వీడు బైబిల్ ఒకటి కొరుకుతాడు. చూసిలా మారు మనసు వాళ్ళకి ఇంకా వస్తలేదు. ఎందుకు చూసిన అది కూడా వస్తలేదు. ఎప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీకు ఈరోజు. సరే నేను కొంచెం ఎమోషనల్ గా కొంచెం ఎక్కువ మాట్లాడడం మీకు అనిపించచ్చు, కానీ అది నేను అనుభవించినటువంటి స్థితి. అదే సేమ్ అనుభవించిన స్థితి నుంచి అంబేద్కర్ ఘోరమైనటువంటి ఒక క్రియ చేసిండు. ఆ క్రియ సమస్తం ఈ భారతదేశంలో ఉన్న పీడిత జనాలు మొత్తము ఆ యొక్క పేదరికం నుంచి, ఆ దీన స్థితి నుంచి బయటకు రావడానికి కారణమైంది. ఈ రోజు నీ పిల్లని, నువ్వు కన్న పిల్లని, మీ అబ్బాయిని బయట తీసుకొచ్చే బాధ్యత నీది. కష్టపడి ఫీజు కట్టాల్సిన బాధ్యత నీది. కష్టపడి చదువుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఈ రోజు ఎవ్వరు చదవట్లేదు, ఎవ్వరు కాలేజీకి వెళ్తున్నారు, వస్తున్నారు, పాస్ అవుతున్నారు, జాబ్ ఏదో అని అంతే. కానీ వాళ్ళలో ఒక ఇంటలెక్చువల్ థాట్ లేదు. ఎందుకు చదువుతున్నా తెలియదు, ఏం చదువుతున్నారో అడిగితే రాదు. సరే నేను ఎక్కువసేపు మాట్లాడినా, సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఎక్కువగా మీకు బాధ కలిగింది, వెరీ సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్.